ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదవబడగా విన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదవబడగా విన్నాం. మరి ఈ యొక్క వాక్య భాగానికి మీరు ఆల్రెడీ టైటిల్ ఇచ్చారు, గురుద్రోహం అనే ఒక టైటిల్ ఇచ్చారు. మరి దానికి చిన్న యాడింగ్ ఏంటంటే యోధా యొక్క గురుద్రోహం అని అనుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ప్రియురా, మంచిది. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులరా, మరి సాధారణంగా ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే పెద్దగా మనకి సత్యాలు ఏమీ తెలియనట్టే ఉంటుంది. 3 వచనాలు. మరి ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి మరి ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని చెప్పినప్పుడు 30 వెండి రోకలు ఇచ్చారు. మరి అప్పటి నుంచి మరి ఇస్కరియోతు యోధా మరి ఆయన్ని అప్పగించడానికి తగిన సమయం కోసం కనిపెడుతున్నాడు. ఈ మూడు వచనాల్లో మనం చూసినట్లయితే మనకి పెద్దగా మనకి సమాచారం ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది. కానీ పిల్లరా, వేదాంతపరంగా మనము థియోలాజికల్ కాన్సెప్ట్లో మనం ఆలోచించినట్లయితే లోతైన సత్యాలు మనం చూస్తాం. పిల్లరా, మంచిది. మరి యోధా ఇస్కరియోతు అనే పేరు చాలా ఫేమస్. మరి ఈయన తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు. ఇస్కరియోతు అంటే కెరియోతు పట్టణము వాడు అని అర్థము. మరి ఈ కెరియోతు మరి ఎక్కడుందంటే దక్షిణ యూదాలోని ఒక పట్టణము. యూదా పట్టణము, యూదా ప్రాంతములో దక్షిణ భాగములో ఈ పట్టణం ఉంది, కెరియోతు. మరి ఈ పట్టణము మరి భౌగోళికంగా చూసినట్లయితే యెరూషలేముకి దక్షిణ వైపు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రియులరా, దీనివలన యూదా ఇస్కరియోతు మాత్రమే ఇతర శిష్యులలో యూదాగా ఉన్నాడు. ఇతర శిష్యులు ప్రధానంగా గలిలయులు. మరి ప్రియులరా, గమనించాలి, తక్కిన 11 మంది శిష్యులు గలిలియన్స్. మరి ఈ ఒక్క శిష్యుడు మరి యూదాగా ఉన్నాడు, గమనించాలి. మరి బహుశా మరి ఈ 11 మంది శిష్యులు ఒకలాగా ప్రవర్తిస్తుంటే ఈ యొక్క ఒక్క శిష్యుడే వేరేగా ప్రవర్తించడం అనేది మనం గమనిస్తాం. ప్రియులరా, మరి అక్కడ సంఘటన మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి మత పెద్దలకు మరి మధ్య సంఘర్షణలు మరి మనం చూస్తాం. ఆ సంఘర్షణలో ఈ యొక్క ఇస్కరియోతు యోధా గమనించింది ఏంటంటే యేసు ప్రభు వారు మరి ఓడిపోవడం మరి చూస్తాడు. అంటే పెద్దలు మరి గెలవటం అనేది చూస్తాడు, గమనిస్తాడు అనమాట. మత పెద్దలు గెలిచే దిశగా ఉన్నారు, మరి యేసు ప్రభు వారు ఓడిపోయే దిశగా ఈయన కనిపెట్టాడు. కనుక గమనించాలి, గెలిచే వైపుకి ఇస్కరియోతు వచ్చాడు. గమనిస్తున్నారా? గెలిచే పార్టీలోకి ఇస్కరియోతు రావడం అనేది మనం చూస్తాం. ప్రియులరా, మరి యూదా ఇస్కరియోతు మరి ఆయనకు ఒక మోటివేషన్ ఉంది. ఆయనలో ఒక మోటివేషన్ మనం చూస్తున్నాం. ఏంటండి ఆ మోటివేషన్ అంటే దురాశ. దాని ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారు, దురాశ. మరి దేని విషయంలో దురాశ అంటే మనీ, ధనము సంపాదించాలి అనే ఒకే ఒక మోటివేషన్ ఆ యొక్క ఇస్కరియోతు యోధాలో ఆయన్ని నడిపిస్తుంది. మరి ఎలా చెప్తున్నారండి మనీ, ఈ యొక్క దురాశ, ధనం అనే దురాశ ఈయనకు ఉందని ఎలా చెప్తారు అంటే 15వ వచనంలో మనం చూసినట్లయితే నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. మరి చూడండి, ఆ ప్రశ్న మనం చూసినట్లయితే ఆయనలో ఉన్న మోటివేషన్ మరి దురాశ, గ్రీడ్, ధనం అంటే ఆయనకి చాలా ఆశ అనేది మనం చూస్తాం. ప్రియులరా, మరి 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చారు.
మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రియులరా ఈ సందేశం. ఇక 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చారు. ఈ 30 వెండి నాణములు అనే ఈ యొక్క ధర మరి నిర్గమాకాండము 21:31లో చూచినట్లయితే ఒక బేసెస్ట్ స్లేవ్కి నిర్ణయించబడే ధర అది. బేసెస్ట్ స్లేవ్ అంటే అత్యంత తక్కువ విలువ కలిగిన బానిసకు ఇచ్చే ధర ఈ యొక్క 30 వెండి నాణెములు. మనము వాక్యాధారము మరి నిర్గమకాండము 21వ అధ్యాయం 31లో మనం చూస్తాం ప్రియులరా. చూడండి, ప్రభువు మరి ఈ లోకములో ఆయన వచ్చినప్పుడు దేవాది దేవుడు, అత్యున్నతమైన అతి పరిశుద్ధమైన సమీపింపరాని తేజస్సులో ఆయన నివసించే దేవుడు, అత్యున్నతమైన మరి స్థలములో ఉండే దేవుడు మరి మన కోసం లోయెస్ట్గా ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. లోయెస్ట్గా తగ్గించుకున్నాడు. చూడండి, బేసెస్ట్ స్లేవ్కి ఇచ్చే ధర ఆయనకి చెల్లించారు. బేసెస్ట్ మరి అంతా ఆయన సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. బేసెస్ట్ తర్వాత మరి సిలువ శిక్ష ఎవరికి వేస్తారంటే లోయెస్ట్ క్రిమినల్కి ఈ సిలువ శిక్ష వేస్తారు. బేసెస్ట్ స్లేవ్, తర్వాత లోయెస్ట్ క్రిమినల్, అన్నీ సూపర్లేటివ్. గమనించాలి, మనలను పాపము నుండి రక్షించడానికి మన కొరకు ప్రభువు అంతగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గమనించండి, అత్యున్నతమైన అతి పరిశుద్ధమైన సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, సర్వంతర్యామి, సర్వశక్తుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, మరి ఆదిను అంతంలో లేని దేవుడు, అనంతమైన శక్తి కలిగిన దేవుడు ప్రియులరా. మరి అంత గొప్ప దేవుడు మరి మన కోసం మన మీద ఉన్న అపారమైన ప్రేమ కనపరుస్తున్నాడు ప్రియులరా. అంత లోయెస్ట్గా తగ్గించుకుంటే కానీ మనల్ని పాపం నుంచి రక్షించడం అవ్వదు అని మరి ప్రియులరా, మన దేవుడు మన కొరకు అంతగా తగ్గించుకున్నాడు. గమనించాలి, లెంట్ సీజన్ సిలువ ధ్యానాలు మనం గమనిస్తే సిలువ తగ్గింపుని బోధిస్తుంది. హల్లెలూయా. సిలువ తగ్గింపుని బోధిస్తుంది. సిలువ తగ్గింపు, మనం తగ్గించుకోవడం, మన తగ్గింపు స్వభావాన్ని ప్రతి క్షణం సాధన చేయాలి. తగ్గింపు అంత ఈజీగా వచ్చేది కాదు. మనం గబుక్కని మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అది తర్వాత తెలుస్తుంది ఏంటని. అంతవరకు చాలా సౌమ్యుడు, మంచివాడు, చాలా ఉత్తముడు, ప్రేమ గలవాడు, దయ అన్నీ ఉంటాయి, అన్ని టైటిల్స్ ఉంటాయి. ఆయన ఎవరైనా రెచ్చగొడితే తెలుస్తుంది అప్పుడు. గమనించాలి ప్రియులరా, తగ్గింపు అంతా ఇది ఎవరి గురించో చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నా. నా గురించి చాలా మంచి పేరు ఉంది, కానీ ఎవరైనా ఏదైనా రెచ్చగొట్టే మాట అంటే మరి మనలో నుంచి అదన్నమాట. గమనించాలి. అంటే అందుకే అన్నాను, ప్రతి క్షణం మనం తగ్గింపు సాధన చేయాలి. సాధన చేస్తే కానీ తగ్గింపు రాదండి ప్రియులరా. గమనించండి, మరి యోధా గురించి మనము కొంచెం డీటెయిల్గా మనము ధ్యానించినట్లయితే ప్రియులరా, మరి యోధా ఒక విషాదకరమైన వ్యక్తి. ఎటువంటి వ్యక్తి అండి? విషాదకరమైన వ్యక్తి. అతడు యేసు ప్రభువు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. మరి అపోస్తలులుగా ఉన్నవారిలో ఒక అపోస్తలుడిగా ఉన్నాడు. మరి స్వస్థతలు చేయడానికి ప్రభువు నుండి వరం పొందుకున్నాడు, శక్తి పొందుకున్నాడు. మరి స్వస్థతలు చేయడానికి దైవశక్తిని వాడాడు. మరి అటువంటి ఆధిక్యతలు గల మరి ప్రభువు శిష్యుడిగా యోధాని మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒకడు రక్షణ పొందుకున్నాడు అంటే మరి దానికి సాక్ష్యము అద్భుతాలు చేయడం అనేది ప్రామాణికంగా కాదండి ప్రియులరా. ఒకరు అద్భుతాలు చేస్తున్నారంటే ఈయన రక్షింపబడ్డాడు, ఈయన దేవుని సేవకుడు, ఈయన గొప్ప దైవజనుడు అనడానికి ప్రామాణికం కాదు. ఇతను రక్షింపబడ్డాడు అన్నదానికి ప్రామాణికం ఏంటంటే
మరి జీవము కలిగిన దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని చిత్తము చేయటమే సరి అయిన ప్రామాణికం. ప్రియులరా, దేవుని యందు భయభక్తులు గలవారు, రక్షింపబడేవారు ఏం చేస్తారంటే ప్రియులరా, దేవునికి ఇష్టమైన క్యారెక్టర్ ఉంటుంది. మరి వాళ్ళ జీవితము దేవునికి అంకితము చేసుకుంటారు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యానికి, జీవము గల వాక్యానికి వాళ్ళు వినయ విధేయతలు చూపిస్తారు. వాక్య ప్రకారంగా వాళ్ళు నడుస్తారు. దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తారు. అదే రక్షింపబడ్డారు అన్నదానికి ప్రామాణికం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇస్కరియోతు యూదా గారు ప్రభువు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నప్పటికీ, మరి క్రీస్తుతో సహవాసం ఉన్నప్పటికీ 3.5 సంవత్సరాలు దేవాదేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. కానీ నిజమైన ప్రభు విశ్వాసి కాదు. మరి నిజమైన 11 మంది శిష్యులు ఒకలాగున్నారు, ఇతను మాత్రం ఒకలాగున్నాడు. ఎందుకండి నిజమైన ప్రభు విశ్వాసి కాకుండా ఏది ఆపింది అంటే ఆ దురాశ, ఆ గ్రీడ్, దురాశ. ధనము సంపాదించాలి. ఒకవేళ ఇది కానీ ధనము సంపాదించాలని ఒక ఐడియా కానీ ఆశ కానీ ఉంటే చాలా ప్రమాదం అని ఇస్కరియోతు యూదా జీవితము ద్వారా మనము తెలుసుకుంటాం. మనము మరి ఆలయంకి ఎన్నిసార్లు వచ్చినా, ఎన్ని వాక్య సందేశాలు మనం విన్నా, మరి ఎన్ని ఉపవాసాలు చేసినా ఆ దురాశ, ఆ ధనము సంపాదించాలనే ఆశ మనలో ఉంటే మనము ప్రభువుకి నిజమైన విశ్వాసిగా ఉండకుండా చేసేస్తుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ప్రభువు శిష్యులు పాదాలు కడిగినప్పుడు మరి చెప్పిన మాటలు గమనిస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూచినట్లయితే ప్రభువు వారు శిష్యులు పాదాలు కడగడం మనం చూస్తాం. ప్రియులరా, మరి అక్కడ ప్రభువు వారు ఒక మాట అంటారు. ఏంటంటే, ఒకడు మాత్రము పవిత్రుడు కాడు అని చెప్తాడు. శిష్యుల పాదాలు కడిగాడు ప్రభువు, మరి అంతగా తగ్గించుకున్నాడు. ప్రియులరా, ఆ తగ్గింపులో శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ప్రభువు వారు ఏం చెప్పారంటే, ఒకడు మాత్రము పవిత్రుడు కాడు అని చెప్పడం మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం చూచినట్లయితే సంఘాలు కానీ, సంఘములో విశ్వాసులు కానీ మనము చూచినట్లయితే క్రైస్తవులమని చెప్పుకున్న అనేక మంది యూదా వంటి వ్యక్తులుగా ఉన్నారు. మేము క్రైస్తవులమండి, విశ్వాసులమండి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అని చెప్పుకునే అనేక మంది ఈరోజు ఎలాగున్నారండి? యూదా వంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి చాలామంది విశ్వాస గుంపుల్లోనే ఉంటారు కానీ విశ్వాసులకు చెందినవారు కాదు. యూదా శిష్యుల గుంపులోనే ఉన్నాడు, ప్రభువు శిష్యుడు కాదు. యూదా అపోస్తుల గుంపులోనే ఉన్నాడు కానీ అపోస్తులుడు కాడు. మనము క్రైస్తవులు చాలామంది విశ్వాస గుంపుల్లోనే ఉంటారు కానీ వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. గమనిస్తున్నారు ప్రియమైన? ఈ ప్రమాదం ఉంది. ఇక యూదా జీవితంలో మనము అధ్యయనం చేసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే విశ్వాస గుంపులో ఉండి విశ్వాసులుగా, నిజమైన విశ్వాసులుగా ఉండట్లేదో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ప్రియమైన దేవుని బయటికి వాళ్ళు విశ్వాసులాగే ఉంటారు కానీ వాళ్ళు నిజమైన విశ్వాసులు కాదు. కనుక అటువంటి వారితో మనం దూరంగా ఉండకపోతే ప్రియులరా, మరి చాలా ప్రమాదం. ఎందుకంటే ఇస్కరియోతు యూదా యొక్క మరి చివరి మరి అంతము ఏ విధముగా ఉందో గమనించాలి. చివరి అంతము ఎంత భయంకరంగా ఉందో ప్రియులరా. నిజంగా విశ్వాసులు కాని వారు పరిస్థితి మరి ఇంకెలాగుంటారో తెలియదు. కాబట్టి విశ్వాసులు కాని వారితో నిజమైన విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఈ యొక్క సందేశం మనకు హెచ్చరిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, గమనించండి.
ఇస్కరియోతు యూదా 3 సంవత్సరములు పైగా ప్రభువు బోధలు విన్నాడు. సేవా పరిచర్యల్లో మరి అద్భుతాలు చేయడంలో మరి పాలు పంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువు మోసం చేసే మరి స్వలాభమునకు అమ్మివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ప్రభువును మోసం చేసి ఆయనతో ఉన్నాడు, సేవా పరిచర్యల్లో ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, మరి ఆయనతో తిన్నాడు, మరి సేవలో ముందుకు సాగాడు. కానీ ప్రభువుని మోసం చేశాడు. మరి స్వలాభానికి ఆయన్ని అమ్మివేసిన సంఘటన మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి మనం చూడండి. మరి కనుక యూదా గారి యొక్క మనస్సు కానీ హృదయాన్ని కానీ మనము పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు మరి యూదా గారిని రక్షింపబడ్డానికి అన్ని అవకాశాలు ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వేస్తున్న ప్రతి అడుగు ప్రభువుకి చక్కగా తెలుసు. ప్రభువుకి చక్కగా క్లియర్గా ప్రతి అడుగు మరి ఆయన గ్రీడ్ ఏంటి, ఆయన మోటివేషన్ ఏంటి, మరి ఆయన మరి మత పెద్దల దగ్గరికి వెళ్ళడం ఆయనకి చూస్తున్నాడు, అంతా ఆయనకి కనిపిస్తుంది. మరి మీరు నాకేమిస్తారు అనే మాటలు మరి ప్రభువుతో ఉండి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఎంతగా బాధపడ్డాడో అనేది మన హృదయం ఆలోచిస్తే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ప్రియులరా, చూడండి, ప్రభు యోధాని చివరి వరకు ప్రేమించాడు. ప్రేమించిన శిష్యుడు శత్రువులతో చేరి ఆయన అమ్మేస్తాను, ఎంత ఇస్తారు అనే మాట ప్రభు విన్నప్పుడు మరి ఎంతగా బాధపడి ఉంటాడో ప్రియులరా. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ పొందుకోవడానికి యూదా గారికి అన్ని అవకాశాలు మరి ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. మరి చూడండి, మరి ప్రభు యొక్క మరి బోధనలు విన్నాడు, ప్రసంగాలు విన్నాడు, అద్భుత కార్యాలు చేయడంలో పాలు పంచుకున్నాడు. మరి ప్రభు తరచుగా ఇస్కరియోతు యూదాని హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త 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 అంటున్నాడు. మరి తనని అప్పగించబోతున్న యోధా కాళ్ళు కూడా ప్రభువు ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? చూడండి, మనము కూడా మనకి శత్రువులు ఉంటారు, ఏమండి, మనల్ని వ్యతిరేకించేవారు సంఘాల్లో ఉంటారు. ప్రభువు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనం కూడా వాళ్ళని అదే విధంగా ప్రేమించాలనేది ఇక్కడ ఒక విధంగా నేర్చుకోవాల్సిన పాఠముగా ఉంది ప్రియులరా. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఇస్కరియోతు యూదాని ఎంతగా ప్రభువుకి వ్యతిరేకంగా నిలబడి మరి శత్రువు అయ్యి మరి ఆయన్ని అమ్మే మరి పరిస్థితికి దిగజారడు. ఎందుకు అంటే గమనించాలి, మరి దురాశ ధనం మీద ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఉపయోగం లేని మరి కోణములో ఉన్న వ్యక్తి ప్రభువు ఇస్కరియోతు యూదాకి ఉపయోగపడడు. ఇప్పుడు ఉపయోగపడని కోణములో ఉన్న వ్యక్తిని తనకు ఉపయోగపడే కోణములో మరి ఇస్కరియోతు యూదా వాడుకున్నాడు. 30 వెండి నాణాలు సంపాదించుకున్నాడు. ఏమండి, బిజినెస్ బాగానే చేశాడు. అబ్బా, చాలా తెలివైనడు. ఏమండి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను తిప్పి మరి లాభం సంపాదించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 7వ వచనంలో మనం చూచినట్లయితే ఇక్కడ మరి విత్తనము ముళ్ళ పొదల్లో పడిన విత్తనము మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విత్తనము మొలకెత్తింది, ఎదిగింది, కానీ దాని లోటు ఏంటండి? ఫలము లేదు. ప్రభువుకి దేవునికి మనలో ఏటి కావాలి? ఫలము కావాలి. కానీ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము మరి ముళ్ళ పొదలు అణిచివేయడం వలన ఫలము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఆ ముళ్ళ పొదలు ఏంటండి? ఇప్పుడు జీవితంలో
మన జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితాల్లో ముళ్ళ పొదలు ఏ విధముగా అణిచివేస్తాయంటే చూడండి, దాంట్లో ఐహిక విచారము, ధనమోహము. అక్కడ ధనమోహం అని ఉంది ప్రియులరా. ఎవరికైతే ఈ ధనమోహము ఉంటుందో అది ఏం చేస్తుందంటే ఫలించకుండా అణిచివేస్తుంది ప్రియమైన ప్రియులరా. గమనిస్తున్నారా? మరి ఫలము లేని జీవితము చాలా ప్రమాదము. అంజురపు చెట్టు దగ్గరికి ప్రభువు వచ్చి ఫలము కొరకు వెతికినప్పుడు ఫలము లేనప్పుడు మరి ప్రభువు ఏం చెప్పాడండి అంజూరపు చెట్టుతో? ఇక మీదట నువ్వు ఫలించవు. శాపము. ఫలము లేని జీవితానికి ఏంటండి ప్రతిఫలము? శాపము ప్రియమైన బిడ్డలారా. మరి బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించడి. ఒకవేళ మీరందరూ మారు మనసు పొందారు, మంచిది. దేవుడు ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఎస్, మీరందరూ మారు మనసు పొందారు, మంచిదే. ఇప్పుడు మీలో ఫలం ఉండాలి. ఒకవేళ ఫలము లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నా అంటే గొడ్డలి చెట్టు వేరున రెడీగా ఉంది. ఎస్, ప్రభు చూస్తున్నాడు, ఫలించలేదా? వెయిట్ చేస్తున్నాడు. మనం ఫలించడానికి కావలసిన వనరులన్నీ ఇస్తున్నాడు. సంఘాల్లో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దైనందిన జీవితాల్లో సంఘటనల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఫలించడానికి అన్ని వనరులు మనకి ఇచ్చి ఏమన్నాడంటే ఫలించు అంటున్నాడు ప్రియమైన బిడ్డలారా. కానీ హెచ్చరిక ఏంటంటే ఫలించలేదా నువ్వు శపించబడతావు, ఫలించలేదా గొడ్డలి చెట్టు వేరున ఉంది అని తీవ్రమైన హెచ్చరికలు మనం చూస్తాం ప్రియమైన బిడ్డలారా. ఇస్కరియోతు యోధ ఫలించకపోవడానికి కారణం ధన మోహము, ధనాశ, దురాశ. ప్రేమ ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు ప్రియమైన బిడ్డలారా. చూడండి, ప్రభువు వారు రోమీల యొక్క పరిపాలన నుండి యూదుల్ని విడుదల చేస్తాడని మరి ఈ యొక్క మరి ఇస్కరియోతు యోధ చూశాడు. ఎప్పుడైతే పొలిటికల్ మెసేజ్గా ఎక్స్పెక్ట్ చేశాడు, మరి ఎప్పుడైతే ఇస్కరియోతు యోధ యేసు ప్రభువాన్ని పొలిటికల్ మెసేజ్గా మరి ఎక్స్పెక్ట్ చేశాడో తాను మొదటి నుంచి ఒక ట్రెజరర్గా ఉన్నాడు. ఒకవేళ ప్రభువు పొలిటికల్ మెస్సయ్యగా ఉంటే మరి ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉండడానికి ముందు నుంచే ప్లాన్ వేసి మరి వెయిట్ చేస్తున్నాడు ప్రియులరా. మరి ఎప్పుడైతే ప్రభువు పొలిటికల్ మెస్సయ్యగా ఉండడానికి ఆయన తిరస్కారం చూపిస్తున్నాడో గమనించాడు. ఇస్కరియోతు యోధ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు ప్రభువుని. రోమీల యొక్క పరిపాలన నుండి విడుదల ఇస్తాడని చూసినప్పుడు గమనించింది ఏంటంటే ప్రభువు పొలిటికల్ మెస్సయ్య కాదు. దాంతో ఆయన ప్రభువుకి వ్యతిరేకి అయిపోయాడు. ఎస్, ప్రభువు తన ప్లాన్స్ ప్రకారంగా ఉంటాడనుకున్నాడు కానీ ప్రభువుకి వ్యతిరేకంగా మారిపోయాడు ప్రియమైన బిడ్డలారా. చూడండి, ఇప్పటి దినాల్లో మనకి ఎలాగా మనము అన్వయించుకుంటామంటే సంఘము మనకు అనుకూలంగా ఉండాలనుకుంటాం. సేవకుడు, సంఘ కాపరి మనకు నచ్చినట్టుగా ప్రసంగాలు చేయాలనుకుంటాం. మరి విశ్వాసులు మనకిష్టంగా ఉండాలని మనం ఆశిస్తాం. కొంతమంది మరి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవునికి అనుకూలంగా ఆ వైపుగా ఉంటారో మరి వాళ్ళు వెంటనే విశ్వాసులు మరి సంఘానికి వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు. సంఘాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి ప్రియమైన బిడ్డరా. సంఘము తమకు ఇష్టంగా ఉండాలని, సంఘము తను కోరుకున్నట్టు నడవాలని, తన ప్లాన్స్ ప్రకారంగా ఉండాలని ఆలోచన చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు, వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే సంఘము వ్యతిరేకంగా ఉందో, విశ్వాసులు తమ మాట వినట్లేదు, అప్పుడు విశ్వాసులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా మరి ఉన్న విశ్వాసులు మనము సంఘాల్లో చూస్తాం ప్రియులరా. అందుకే సంఘాలు ఇప్పుడు ఎలాగున్నాయంటే మరి విభాగింపబడుతున్నాయి, గ్రూపిజమ్స్ వస్తున్నాయి, మరి భాగాలుగా విడిపోతున్నాయి ప్రియమైన బిడ్డరా.
గమనించండి, సంఘము దేవునికి ఇష్ట ప్రకారంగా నడవాలి. సంఘము దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించాలి. సంఘము దేవుని చిత్తములో నడుచుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, మరి ఎప్పుడైతే మరి ఆ వ్యతిరేకమైన మనస్సు మరి ఇస్కరియోతు యోధాలో ఉందో గమనించాలి. ఆ వ్యతిరేకమైన ఆ యొక్క మనస్సు సాతానుని ఆహ్వానించింది. ప్రియమైన బిడ్డలారా, గమనిస్తున్నారా? మనలో కానీ ఒకవేళ వ్యతిరేకమైన మనస్సు ఉంటే ఆ వ్యతిరేకమైన మనస్సు ఎవరిని ఆహ్వానిస్తే తెలుసండి? సాతానుని మన హృదయంలోకి వెల్కమ్ అంటాం. ఎలాగంటామండి? వెల్కమ్. ఒక బొకే ఇచ్చి, ఒక శాల్వా కప్పి, హలో మై డియర్, ప్లీజ్ వెల్కమ్ ఇన్ టు మై హార్ట్, అదిగోండి కుర్చీ వేసాను, నువ్వు కూర్చో అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన బిడ్డలారా, మనము ఎప్పుడైతే వ్యతిరేకమైన మనస్సు మనకు ఉంటుందో, వాక్యానికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, మరి దేవుని యొక్క బోధలకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకమైన మనస్సు మనలో ఉంటే ఇమీడియట్గా సాతానుడు ఆ యొక్క మనస్సుని మరి వెల్కమ్ చెప్తుంది. సాతానుడు చక్కగా హృదయంలోకి వచ్చి ప్రవేశిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, తర్వాత సాతాను యొక్క తలంపులు మరి యోధా గారిలో పెట్టాడు. అప్పుడు యోధా గారు మత పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రభువుని అప్పగించడానికి తెగించాడు. యోధాని వాడుకున్నాడు. ఎప్పుడైతే సాతానుడు యోధా గారి హృదయంలోకి వచ్చాడో మరి యోధా సాతాను యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక గమనించండి, మనలో ఎప్పుడైతే వ్యతిరేకమైన తలంపులు కానీ, భావనలు కానీ, ఉద్దేశాలు కానీ ఉంటే సాతాన్ని మనం ఆహ్వానిస్తాం. మనం ఆ సాతానుడు మన హృదయంలోకి రాగానే ఏం జరుగుతుందంటే మరి వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, వాడి కంట్రోల్లోకి మనం వెళ్ళామంటే అక్కడి నుంచి స్టీరింగ్ వాడి చేతిలో ఉంటుంది. వాడు మనల్ని నడిపిస్తాడు, సంఘానికి వ్యతిరేకంగా మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను. ఈ 5 minutes అప్లికేషన్ మరి చెప్పి నేను ముగిస్తాను. ఎంతవరకు చాలా లోతైన విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక యొక్క యోధా గారి జీవితము హెచ్చరికగా ఉంది. దేనికి హెచ్చరిక అంటే యోధా జీవితం ఒక హెచ్చరిక. ఎవరైతే యోధాలాగా లోపలికి ఒకటి బయటకు వేరొకటి నటిస్తారో, ఎవరిలో నటన ఉందో, లోపల ఒకటి బయట ఒకటి ఆ నటన ఉందో వాళ్ళకి యోధా జీవితం ఒక హెచ్చరికగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ హృదయాలు దేవునికి దూరముగా ఉంటాయో వాళ్ళకి యోధా జీవితము ఒక హెచ్చరికగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాలు దేవునికి ఇవ్వకుండా క్రైస్తవులుగా నటిస్తారో వాళ్ళకి యోధా జీవితము ఒక హెచ్చరికగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా క్రీస్తుకు సేవ చేసే సేవకులుగా ఉన్నట్లుగా నటిస్తారో గమనించాలి. హృదయాలు దేవునికి ఇవ్వకుండా సేవ చేసేలాగున విశ్వాసుల్లాగా, క్రైస్తవుల్లాగా, భక్తుల్లాగా నటిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ జీవితాలు కలిగి ఉంటారో యోధా జీవితం ఒక హెచ్చరిక. అంతేకాకుండా చూడండి, యోధా జీవితము ఒక హెచ్చరిక ఏంటంటే తమకు దేవుడిచ్చిన అనేక అవకాశాలని వాడు వాడుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన అవకాశాలని వృధా చేసుకున్నాడు, తన జీవితాన్ని కూడా వృధా చేసుకున్నాడు. గమనిస్తున్నారా? దేవుడు మనకిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మారడానికి, మారు మనసు పొందడానికి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయమని దేవుడు ప్రతి క్షణము అనుక్షణము మారడానికి, మారు మనసు పొందడానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. యోధా గారికి ఇచ్చినట్లుగా ఆ యొక్క అవకాశాలన్నీ మరి వృధా చేసుకున్నాడు, తన జీవితాన్నే వృధా చేసుకున్నాడు. ఒక ప్రాముఖ్యమైన మోటివేషన్ ఏంటంటే దురాశ, ధన మోహము, డబ్బు మీద ఆశ. కనుక మనలో ఆ యొక్క దురాశ మనలో ఉంటే అది చాలా ప్రమాదమని ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడిచ్చిన అవకాశాలు వృధా చేసుకున్నాడు ఇస్కరియోతు యోధా. మరి తన జీవితాన్నే వృధా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి
ప్రభువు ద్వారా ఏమని పిలువబడ్డాడంటే నాశన పుత్రుడు అని పిలువబడ్డాడు. యోహాను రాసిన సువార్త 17:12 మనం చూచినట్లయితే అక్కడ నాశన పుత్రుడు అని ప్రభువు టైటిల్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ శిష్యుడు మరి అపోస్తుల్లో ఒకడు, అపోస్తులుడు, అద్భుతాలు చేశాడు, మరి దేవునితో సహవాసం ఉన్నాడు. మరి గమనించాలి, మరి అవకాశాలు, దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, అవన్నిటిని వృధా చేసుకున్నాడు, తన జీవితాన్ని వృధా చేసుకున్నాడు. చివరికి మరి నాశన పుత్రుడని మరి పేరు సంపాదించాడు. పౌలు గారు ఏ టైటిల్ పొందుకున్నాడండి? బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి ప్రభువుని అప్పగించాడు. ముగిస్తున్నాను. ప్రభువుని అప్పగించిన తర్వాత మరి తప్పు చేశాడు, కరెక్టే. మరి తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నిరపరాధిని నేను అప్పగించానే అని పశ్చాత్తాపడ్డాడు. ఆ యొక్క వెండి నాణాలని మత పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేశాడు. సారీ, నేను తప్పు చేశాను అంటే, మాతో సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని మత పెద్దలు అన్నప్పుడు ఆ 30 వెండి నాణాలు ఆలయంలోకి వెళ్ళి మరి విసిరివేసినట్టుగా మనం చూస్తాం, నెరేషన్లో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. కానీ లోక సంబంధమైన పశ్చాత్తాపం పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటండి? లోక సంబంధమైన పశ్చాత్తాపం. కానీ ఇక్కడ చూడండి, పేతురు కూడా ప్రభువుని నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, ఆయనకి నాకు సంబంధం లేదు, ప్రభు ఎవరండి నాకు తెలియదు అని బొంకాడు 3 సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పేతురుకి తప్పు చేశాడు, యోధా గారు తప్పు చేశాడు. ఇద్దరిలో కాంట్రాస్ట్ ఏంటంటే, మనం కంపేర్ చేసినప్పుడు పేతురులో మరి ఆధ్యాత్మికమైన పశ్చాత్తాపం, మరి యోధాలో మరి చూడండి లోకరీతి పశ్చాత్తాపం. చూడండి, పేతురు గారు మరి ఆధ్యాత్మికమైన పశ్చాత్తాపం, తిరిగి ప్రభువు చేర్చుకున్నారు. కానీ ప్రభు దగ్గరికి రాలేదండి, ప్రభు దగ్గరికి రాలేదు, లోకరీతిగా పశ్చాత్తాపడ్డాడు. తన అంతము ఘోరముగా ఉంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూదా ఇస్కరియోతు మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మనకి గొప్ప పాఠము తెలియజేస్తున్నాడు. గొప్ప పాఠం మనం తెలుసుకున్నాం ప్రియులరా. మరి మనకి దేవుడు ప్రతిదినము ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలను వాడుకుందాం, మన హృదయము దేవునికి అప్పగించుకుందాం. మనం ఇంకా ఒప్పుకోలేని తప్పులు ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా ఇంకా ఒప్పుకోలేని తప్పులు ఉన్నాయ్యా, నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు, ఆయన నా తప్పులు క్షమించయ్యా అని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం, దేవునికి మహిమార్థమయ్యే జీవిద్దాం. అట్టి కృప దేవాదేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.